ఒక వేసవి మధ్యాహ్నం స్కూల్ గ్రౌండ్లో ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో అనన్య ఒక చల్లటి రంగురంగుల సోడా బాటిల్ని తీసి, అబ్బా, ఈ ఎండకి ఈ చల్లటి డ్రింక్ తాగితే ఎంత హాయిగా ఉంటుందో కదా అని మురిసిపోసాగింది. అది చూసిన తన స్నేహితురాలు విద్య వెంటనే ఆమెని ఆపి, ఆగు అనన్య, ఆ బాటిల్లో ఉన్నది కేవలం రంగు కలిపిన చక్కెర నీళ్లు మాత్రమే, అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని హెచ్చరించింది. దానికి అనన్య ఆశ్చర్యపోతూ, అదేంటి విద్య, ఇది తాగితేనే కదా మనకు వెంటనే శక్తి వస్తుంది అని అడిగింది. అప్పుడు విద్య నిదానంగా వివరిస్తూ, అది నిజమైన శక్తి కాదు, కేవలం షుగర్ రష్ మాత్రమే. అది తాగిన కొద్దిసేపటికి నీ నీరసం ఇంకా రెట్టింపు అవుతుంది అని చెప్పింది. అనన్య తన అనుమానాన్ని వ్యక్తం చేస్తూ, కానీ ఇది తాగగానే నా దాహం తీరినట్టు అనిపిస్తుంది కదా, అదంతా ఒక భ్రమ. ఇందులో ఉండే సోడా మరియు కెఫిన్ నీ శరీరాన్ని మరింత డీహైడ్రేట్ చేస్తాయి, అందుకే నీకు మళ్లీ దాహం వేస్తుంది. పైగా ఇన్ని కూల్ డ్రింక్స్ తాగడం వల్లే నీ చర్మం కూడా డల్ అయిపోతుంది అని వివరించింది. ఆ మాట వినగానే అనన్య ఆలోచనలో పడి, నిజమా, అయితే నేను ఏం తాగాలని అని అడిగింది. అప్పుడు విద్య నమ్మకంగా, మంచినీరు తాగు, అది నీ శరీరంలోని వ్యర్థాలను శుభ్రం చేసి నిన్ను రోజంతా ఉత్సాహంగా ఉంటుంది అని చెప్పింది. విద్య మాటల్లోని సత్యాన్ని గ్రహించిన అనన్య, అవును విద్య, ప్యూర్ వాటర్ ఇచ్చే రిఫ్రెష్మెంట్ ఏ సాఫ్ట్ డ్రింక్ ఇవ్వదు అని ఒప్పుకుంది. చివరగా విద్య సంతోషంగా, కరెక్ట్, మన మెదడు పనితీరు నుండి చర్మం మెరుపు వరకు నీరే మన అసలైన సూపర్ హీరో అని ముగించింది.